బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుండ్లపాడు జంట హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి పల్నాడు జిల్లా మాచర్ల కోర్టు రిమాండ్ విధించింది. తెలుగుదేశం పార్టీ నేతల జంట హత్య కేసులో మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వారిద్దరి ముందు నేడు లొంగిపోవడం జరిగింది. మొత్తం మీద అనంతరం న్యాయస్థానం వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. నిందితులను నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు పల్నాడు జిల్లా జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోనున్నటువంటి దృష్ట్యా మాచర్లలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పలువురు వైసీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుండ్లపాడు జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి పల్నాడు జిల్లా మాచర్ల కోర్టు రిమాండ్ విధించింది. తెలుగుదేశం పార్టీ నేతల జంట హత్యల కేసులో మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వారిద్దరి ముందు లొంగిపోవడం జరిగింది. అనంతరం న్యాయస్థానం వారికి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ప్రస్తుతం మాచర్లలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నెల్లూరు జైలుకు వారిద్దరిని కూడా తరలించేటువంటి ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు పల్నాడు జిల్లాలో ఏదైతే జంట హత్య కేసులో కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు వెంకటరామరెడ్డి అయితే ఈ రోజు కోర్టులో హాజరవడం అయితే జరిగింది. కోర్టులో హాజరైన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత అతను కొన్ని వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు. వైద్య పరీక్ష అనంతరం 14 రోజులు రిమాండ్ కూడా విధించడం జరిగింది. రిమాండ్ విధించిన ఇద్దరిని కూడా నెల్లూరు కోర్టుకు అయితే ఇప్పటికే తరలించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని రోజులుగా అనేక ఏదైతే జంట హత్యలకు సంబంధించి కొన్ని ఆరోపణలుగాను వీళ్ళు A6, A7 ముద్దాలుగా ఉన్నటువంటి ఇద్దరిని కూడా విచారణకు ఆదేశించమని కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే సుప్రీంకోర్టు చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా కొన్ని ఛార్జ్షీట్ ముందు నుంచి కూడా కేసులో కొన్ని బలమైన ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో సాక్ష్యాలు బయట ఉంటే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారని చెప్పేసి కూడా కోర్టులో సరెండర్ అవ్వమని కూడా సుప్రీంకోర్టు అయితే చెప్పిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దాన్ని మామూలుగా వాళ్ళు లా అండ్ ఆర్డర్ మేము స్వీకరిస్తున్నామని చెప్పేసి కూడా ఈ రోజు ఇద్దరు అన్నదమ్ములు కూడా కోర్టులో సరెండర్ అవ్వడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. సరెండర్ అయిన ఇద్దరు కూడా జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత న్యాయవాదుల మధ్య కొంత వాదోపవాదం జరిగిన తర్వాత కూడా 14 రోజులు రిమాండ్ అయితే విధించడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. రిమాండ్ విధించిన అనంతరము నెల్లూరు సబ్ జైలుకి ఇప్పటికే తరలించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మాచర్ల ఇప్పటికి కూడా పోలీసులు కనుసంధానంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. మాచర్లో ఇప్పుడు 144 సెక్షన్ అమల్లోనే ఉంది, 30 యాక్ట్ కూడా అమల్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడైతే చెదురుమదురు సంఘటనలు జరుగుతాయని అనుమానం ఉందో అక్కడ కూడా పూర్తిగా పోలీసులు ఎక్కువ బలగాలను కూడా అక్కడే ఉంచారని కూడా చెప్పుకోవచ్చు. అయితే రేపు ఉదయం వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది, 30 యాక్ట్ కూడా అమల్లో ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే నెల్లూరు తరలించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి వీళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి సంఘటనలు ఏమన్నా చేస్తారని చెప్పి వాళ్ళ మీద పూర్తిగా అయితే పోలీసులు నిఘా ఉంచారని కూడా చెప్పుకోవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా వాళ్ళ నెల్లూరు అయితే తరలించారని కూడా చెప్పుకోవచ్చు. రైట్ స్వామి, థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా పొన్నూరులో కొత్త షాపింగ్ కాంప్లెక్స్ ను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రారంభించారు. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఈ షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించారు. తక్కువ వ్యవధిలో షాపింగ్ సముదాయ నిర్మాణాన్ని పూర్తి చేసిన అంజుమన్ కమిటీని ఎమ్మెల్యే అభినందించారు. పట్టణంలోని అంజుమన్ కమిటీ అభివృద్ధి కోసం 2 లక్షల రూపాయల వ్యక్తిగత విరాళాన్ని ఎమ్మెల్యే ప్రకటించారు. అడిగిన వెంటనే మా పేరు రాయండి అని చెప్పినటువంటి మా అంజుమన్ కమిటీ మెంబర్ ఖాసిం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వారి సహాయ సహకారం మా అంజుమన్ కమిటీ అన్నా
చాలా సంతోషం. అంజుమన్ కమిటీ ఏర్పడిన 6 నెలలకి 156 రోజులు ముందు శంకుస్థాపన చేసి 156 రోజుల్లో ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు కమిటీ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. దశాబ్దాల నాటి ముస్లిం సమాజం యొక్క కళ, ఆ కళ ఈరోజు ఫలించింది. దీనిలో భాగస్వాములైన కమిటీ వారికి, దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తాను. అలాగే ఎన్నికల ముందు మేము ముస్లిం ప్రాంతాల్లో తిరిగినప్పుడు ఆ ప్రాంతాలు వారి యొక్క సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిష్కారానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఒకటి, ముస్లిం వార్డ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలకు అవసరం, ప్రజలు కోరుకున్న అభివృద్ధి కార్యక్రమాలు చేయటం అనేది. రెండోది, ముఖ్యంగా సుదీర్ఘకాలం 14-19లో మేము మొదలుపెట్టి నిర్మాణం చేసిన షాదీఖానా గత 5 సంవత్సరాల కాలంలో నిరాదరణకు గురైంది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటారు, రావటం, ఓ మీటింగ్ పెడతాం, ఓ 25 లక్షలు ఇస్తున్నాం అని చెప్తాం, మేము డబ్బులు ఇస్తున్నాం 25 లక్షలు, ఇదిగో మొదలు పెడుతున్నాం, అదిగో మొదలు పెడుతున్నాం అని చెప్పడం అనేది మనం చూసాం. కానీ మేము ఆ భవనాన్ని మరింత సౌకర్యాలతో రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. 3,40,00,000 రూపాయల దాకా. నంద్యాల జిల్లా శ్రీశైలంలో అఖండ 2 చిత్ర యూనిట్ పర్యటించింది. స్వామి అమ్మవార్లకు డైరెక్టర్ బోయపాటి శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ తమను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి చిత్ర యూనిట్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రజలు ఈ చిత్రాన్ని ఆదరించాలని డైరెక్టర్ బోయపాటి కోరారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి కోసం 11.22 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. దామలూరులో షాదీఖానా నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. చాలా ప్రధానమైన రోడ్లు గ్రామీణులు వాళ్ళ గ్రామాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాయి. వివి రోడ్డు, విజయవాడ విశ్వనపేట రోడ్డు నుంచి అన్నారావుపేటకి వెళ్లే రోడ్డు, అది ఒకటి ఇప్పుడు శాంక్షన్ అయింది. అట్లాగే కోనప్రాజపురం నుంచి మాధవరం వెళ్లే రోడ్డు ఒకటి, ఆ గ్రామస్తులు బస్సులు కూడా రావట్లేదని చాలా ఆందోళన వెలిపిస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ రోడ్డు కూడా కొత్త రోడ్డు పూర్తిగా శాంక్షన్ అయింది. అట్లాగే నరుకోలపాడుకు వెళ్లే రోడ్డు ఒకటి శాంక్షన్ అయింది. మైలవరం ఊర్లో కూడా ఎంపీపీ ఆఫీస్ నుంచి వెళ్లే రోడ్డు, ప్రధానమైన రోడ్డు ఒకటి డ్యామేజ్ అయ్యింది, అది కూడా పూర్తిగా కొత్త రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగే కౌలూరు, మన కొండపల్లి నుంచి కౌలూరు వెళ్లే రోడ్డు కూడా మొన్న బుడమేరు వరదలకి డ్యామేజ్ అయింది, అది కూడా పెట్టాం. ఆ రోడ్డు కూడా ఇప్పుడు శాంక్షన్ అయ్యి కౌలూరుకి పూర్తిగా కొత్త రహదారి నిర్వహిస్తా ఉన్నాం. ఇట్లా నియోజకవర్గంలో అన్ని చోట్ల, అంతేకాకుండా చాలా చోట్ల ఇప్పుడు మన షాదీఖానా లాగానే కమ్యూనిటీ హాల్స్ అవసరమైనవి, అవి కూడా శాంక్షన్ చేస్తాం. మన ఎస్సీ లొకాలిటీలు కూడా కమ్యూనిటీ హాల్ కావాలి, ఇప్పుడే నాకు మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చారు. తప్పకుండా అది తక్షణం దాన్ని కూడా శాంక్షన్ చేసి వచ్చే 1-2 నెలల లోపల మన గ్రామంలో అది కూడా శంకుస్థాపన చేసినట్టుగా తగు చర్యలు తీసుకుంటాం. కర్నూలు జిల్లా ఆలూరులో డీఏజీ కోయ ప్రవీణ్ పర్యటించారు. ఆదోనిలో పెట్రోల్ బంకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆలూరుకు చేరుకున్నటువంటి ఆయనకు పోలీస్ ఉన్నతాధికారులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో శాంతి భద్రతలపైన పోలీస్ అధికారులతో డీఐజీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
పల్నాడు జిల్లాకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే శివకుమార్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో శివకుమార్ పోలీసులపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలతో పాటుగా పోలీసులు కూడా భారీగా మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోతున్నటువంటి తరుణంలో పరామర్శకు వెళ్లవద్దంటూ పోలీసులు ఇంటిని చుట్టుముట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. మంత్రి మనోహర్ ఈ ఘటనపైన స్పందించాలని డిమాండ్ చేశారు. కిలోమీటర్ పల్నాడు కాలేజీకి వెళ్ళాలి పోయింది. కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి డ్రైనేజ్ కెనాల్లో పడిపోయింది. దీంతో హమాలి సిద్దప్ప మృతి చెందారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దేవాలయాల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, సనాతన ధర్మ పరిరక్షణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని శ్రీ రాజశేఖర స్వామి యొక్క దేవస్థానం నందు గ్రామ దేవత శ్రీలంకమ్మ అమ్మవారి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర స్వామి వారి దేవస్థానం మరింతగా అభివృద్ధి చేసేందుకు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కూటమి ప్రభుత్వం దేవస్థాన పాలక మండలిలో అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. దైవసాక్షిగా చేస్తున్నాను. నమ్మకంగాను శక్తివంచం లేకుండా న్యాయ దృష్టితో జ్ఞాన విధేయగాను భయానికి లేకుండా రాగద్వేషాలు లేకుండా పైన సంస్థ యొక్క హిందూ ధర్మం ప్రకారం చట్టం 30 ప్రకారం ఒక్కరి హృదయం ఎక్కడ ఉంటుందంటే అమ్మవారి మీద ఉంటుంది. ఆ విషయాన్ని మాత్రం మనం సదా గుర్తుంచుకోవాలని చెప్పి మాత్రం నేను కోరుకుంటూ ఈరోజు నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మీ అందరూ ఆశిస్తూ ఏర్పడ్డ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ దేవాలయాలకి అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తున్న విషయం మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం. దాంట్లో ఇవాళ గతంలో మన కృష్ణా పుష్కరాలు జరిగినప్పుడు, ఎందుకంటే మన దేశంలో అన్ని ప్రాచీన దేవాలయాలు శ్రీకాకుళం నుంచి అంశదేవి దాకా అనేక రాజవంశాల నిర్మాణం చేసిన దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలన్నీ కూడా మనం పునరుద్ధరణ చేసే అవకాశం ఆ రోజున మనకు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు గారు అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఆ రోజు దాదాపు 3,36,00,000 రూపాయలు ఈ దేవాలయాల మీద మనం ఖర్చు చేసాం. దేవాలయాల పునరుద్ధరణ కోసం కొన్ని ప్రాచీన క్షేత్రాలకు ఎక్కువ వచ్చు, కానీ అవనిగడ్డలో ఈ లంకమ్మ దేవస్థానానికి 16 లక్షల రూపాయలతో దీన్ని నిర్మాణం చేయటం. ఈ నిర్మాణం యొక్క అదృష్టం అంటే ఈ మంటపాన్ని ప్రారంభించింది ఎవరో కాదు, కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు, ప్రస్తుత పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి వారు. ఇద్దరు అవనిగడ్డ వచ్చినప్పుడు వారి కరకమలాలతో ఈ మండపాన్ని ప్రారంభించి ఆ రోజున అమ్మవారిని అర్చించడం జరిగింది. మచిలీపట్నంలో కానీ మరి ఇక్కడ అవనిగడ్డలో కానీ పెరంలో కానీ వాళ్ళు చూస్తుంటే ఎక్కడికక్కడ మంచిగా గుడి కమిటీ వేయటం, సమర్థమైన వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం, వాళ్ళు చక్కగా గుడి డెవలప్మెంట్ మీద దృష్టి పెడతారు. దాని ద్వారా ఏంటంటే దేవాలయానికి మంచి పూర్వ వైభవం వస్తుంది. ఎందుకంటే అన్నగారు ఎప్పుడు నాకు తెలుసు ఫస్ట్ నుంచి కూడా ఆయన కష్టపడే తత్వం కనుక ఆయనకున్న పరిచయాలు కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. దాని మీద గుడి డెవలప్మెంట్కి కమిటీ అందరూ కూడా కష్టపడి పనిచేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దేవస్థానాన్ని ఒక చైర్మన్గా వచ్చిన తర్వాత మీ శక్తి మేరకు చాలా పురాతనమైన దేవాలయాలు, విష్ణువాలయం, గీతా మందిరం, శివాలయం ఇవన్నీ కూడా కంటిన్యూగా చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయాలు.
మరి దేవస్థానానికి నూతనంగా ఎన్నిక కాబడినటువంటి పాలకమండలి సభ్యులు మరి హయాంలో దీన్ని మరింత అభివృద్ధి చేయాలని, మరి ఇందాక మా కనపతి శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలకు తావు లేకుండా దేవస్థానాన్ని పవిత్రంగా కాపాడాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాము. ధన్యవాదాలు. మచిలీపట్నంలో కానీ మరి ఇక్కడ మంత్రివర్గ సమావేశానికి ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలువురు మంత్రులు కలిశారు. తమ నియోజకవర్గాల్లో రోడ్లకు నిధుల మంజూరుపైన పవన్ కళ్యాణ్ కు మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులు పయ్యావుల, అనిత, నారాయణ, నాదెళ్ల, స్వామితో పాటుగా నిమ్మల, అనగాని, అనిత, రామ్ ప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో విధ్వంసమైనటువంటి రోడ్లతో ప్రజలు చాలా అవస్థలు పడ్డారని మంత్రులు పవన్ కళ్యాణ్ కు వివరించారు. ఆ రోడ్లు ఇప్పుడు బాగుపడుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాతలు వేద ఆశీర్వచనంలో పాల్గొనేటువంటి భక్తులు ముఖ్య అతిథులకు ప్రత్యేక దర్శనం సందర్భంగా అందించేటువంటి పట్టు వస్త్రాల కొనుగోలులో దశాబ్ద కాలంగా భారీ మోసం జరిగినట్లు టీటీడీ పాలక మండలి గుర్తించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అంతర్గత విజిలెన్స్ విచారణలో ఈ విషయాలు తేలాయి. 2015 నుంచి 2025 వరకు సరఫరాదారులు పట్టు పేరుతో చౌకైనటువంటి పాలిస్టర్ దుప్పటాలను సరఫరా చేసి ట్రస్టుకు 55 కోట్లకు పైగా నష్టాన్ని కలిగించారని విచారణలో గుర్తించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాతలు వేద ఆశీర్వచనంలో పాల్గొనేటువంటి భక్తులు ముఖ్య అతిథులకు ప్రత్యేక దర్శనం సందర్భంగా అందించే పట్టు వస్త్రాల కొనుగోలులో దశాబ్ద కాలంగా భారీ మోసం జరిగినట్లు టీటీడీ పాలక మండలి గుర్తించింది. టీటీడీలో జరిగినటువంటి అంతర్గత విజిలెన్స్ విచారణలో ఈ విషయాలు తేలాయి. 2015 నుంచి 2025 వరకు సరఫరా చేసినటువంటి పట్టు పేరుతో చౌకైనటువంటి పాలిస్టర్ దుప్పటాలను సరఫరా చేసి ట్రస్టుకు 55 కోట్లకు పైగా నష్టాన్ని కలిగించారని విచారణలో తేలింది. మొత్తం మీద ఈ కుంభకోణానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, టీటీడీలో మరో కుంభకోణం మాత్రం సంచలనంగా మారుతుంది. ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సిరాజ్. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుండి 24 మధ్య కాలంలో జరిగినటువంటి స్కామ్ల పరపరకు తెరతీసింది. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రధానంగా టార్గెట్ చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ తిరుమలలో జరుగుతున్నటువంటి ప్రతి అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా తొలుత పరకామణి కేసుని బహిర్గతం చేయగా అనంతరం జరిగినటువంటి నెయ్యి స్కామ్ లో కూడా, అంటే శ్రీవారి లడ్డూలు వినియోగించేటువంటి నెయ్యి స్కామ్ ను కూడా వెలుగులోకి తీసుకొచ్చి దానిపైన కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తున్నటువంటి విషయం విదితమే. ఈ నేపథ్యంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా పిలువబడేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం వద్ద ప్రముఖులు వచ్చేటప్పుడు రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశ్వరచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించి స్వామివారి పట్టు వస్త్రం సమర్పిస్తారు. సో పట్టు వస్త్రం సమర్పించేటప్పుడు అంటే దాన్ని శేష వస్త్రం అనేది కూడా మరో పేరు కూడా ఉంది. సో దీనిపైన రెండు వైపులా శంకు చక్ర నామాలతో పాటు ఓం నమో వెంకటేశాయ అన్న పేరు వచ్చే విధంగా పెట్టడానికి ఒక కాంట్రాక్టర్ కూడా కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. ఈ నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే కొన్ని వీస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చింది. టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు ఇదే వస్త్రాన్ని 350 రూపాయలు కొనుగోలు చేయగా అదే కంపెనీ ఏ కంపెనీ నుంచి టెండర్ తీసుకున్నారో ఆ కంపెనీ నుంచి పర్చేజ్ చేసినటువంటి షాల్, అంటే దాన్ని పట్టు వస్త్రంగా పిలువబడే రంగనాయక మండపంలో విఐపీలకు కప్పేటట్టు ముఖ్యమంత్రి మొదలుకొని రాష్ట్రపతి గాని, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు, విఐపీస్, సెలబ్రిటీస్, పెద్ద పెద్ద పీఠాధిపతులు, మఠాధిపతులు వీళ్ళందరికీ కూడా వేద పండితులు వేదాశీర్వచనాలు చేసి రంగనాయక మండపంలో కూర్చోబెట్టి వాళ్ళకి వేదాశీర్వచనం చేస్తారు. అంటే ఈ శేష వస్త్రానికి అంత వాల్యూ ఉంది. సో అంతటి వాల్యూ ఉన్నటువంటి వస్త్రం పైన జరిగినటువంటి గోల్మాల్ ఏ విధంగా ఉందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దీనిపైన ప్రత్యేకమైనటువంటి కసరత్తు చేశారు. అందులో భాగంగా 350 రూపాయలు కొనుగోలు చేసినటువంటి ఒక పరిస్థితి. ఏదైతే కంపెనీ టెండర్ దారుడు టీటీడీకి సరఫరా చేస్తున్నారు ఆ సరఫరా చేసేది కూడా 1300 రూపాయలకి సరఫరా చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. దయనీయ పత్తిదారంతో కనీసం 31.5 కౌంట్ రావాలి. కానీ ప్రతి వస్త్రంపై ఓం నమో వెంకటేశాయ అని సంస్కృతంలో, మరోవైపు తెలుగులో ఉండాలి. అలాగే శంకు చక్ర నామాలు ఉంచాలి. 1 మీటర్ వెడల్పు 2.3 మీటర్ల పొడవుతో
తప్పనిసరిగా సిల్క్ మార్క్ హాలోగ్రామ్ ట్యాగ్ చేసి ఉండాలి. బోర్డు ఆదేశాల మేరకు విజిలెన్స్ విభాగం ఇటీవల తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం నూతన స్టాక్ నుంచి తిరుమలలోని వైభవోత్సవ మండపం నుంచి 2 చెప్పున శాంపుల్స్ ని సేకరించింది. ఇందులో ఒక్కొక్కటి చెప్పిన 2 ధర్మవరంలోని సెంట్రల్ సిల్క్ బోర్డుకు, బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డుకు పంపించారు. 2 ల్యాబుల నుంచి వచ్చిన రిపోర్టులలో పాలిస్టర్ వర్సెస్ పాలిస్టర్ గా ఉండడంతో అధికారులు విస్మయానికి గురైనటువంటి ఒక పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల ప్రకారం సిల్క్ లో ఈ వస్త్రాన్ని ఉండాలి. అలాగే వస్త్రాలపై సిల్క్ మార్క్ హాలోగ్రామ్ కూడా లేనట్టు తెలుస్తుంది. సో ఇంత ఓపెన్ గా జరిగినటువంటి వ్యవహారం పబ్లిక్ గానే ఓపెన్ అయినటువంటి ఒక పరిస్థితి. సో ఒకే సంస్థ నుంచి వేలాది వస్త్రాలను తిరుపతి దేవస్థానం ఇటీవల సేకరించినటువంటి ఒక పరిస్థితుల్లో నగరానికి చెందిన, అంటే తిరుపతి నగరానికి సంబంధించిన విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ అనే సంస్థ సరఫరా చేసినట్టుగా కూడా ప్రాథమిక నిర్ధారణలో తేలినటువంటి ఒక పరిస్థితి. సంస్థ అనుగుణంగా ఉన్న తిరుమల ఫ్యాబ్రికేట్స్, నానా కాటేజెస్, విఎం రాజా పవర్ లూమ్స్ వంటి అనేక సంస్థలు కూడా ఉండడం, ఈ సరఫరా చేసినటువంటి షాల్స్ ని సరఫరా చేసినటువంటి 2-3 సంస్థలను కూడా గుర్తించారు. 2015-25 మధ్య, అంటే 10 years లో వీటి విలువ దాదాపు 54.95 కోట్ల రూపాయలు, అంటే 54,95,00,000 రూపాయలు విలువ చేసేటువంటి వస్త్రాన్ని కొనుగోలు చేసినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అదేవిధంగా రికార్డులను కూడా స్వాధీనపరుచుకున్నటువంటి ఒక పరిస్థితి. తిరుపతిలో ఉన్నటువంటి మార్కెటింగ్ విభాగానికి పంపించి నమూనాలను కాంచీపురం SNBలో ఆమోదం లభించినట్టుగా పలు రకాల అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్యామలరావు వెళ్ళిన తర్వాత, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి శ్యామలరావు తిరుమల వీడి సీఎం ఆఫీస్ కు వెళ్ళిన తర్వాత అనిల్ కుమార్ సింఘాల్ ఛార్జెస్ తీసుకున్నారు టీటీడీ కార్యనిర్వహణాధికారిగా. సో ఇటీవల జరిగినటువంటి బోర్డులో, అంటే అక్టోబర్ 28వ తారీఖు జరిగినట్టు బోర్డు సమావేశంలో కూడా ఈ అంశాలు చైర్మన్ ఈ అంశాలను బోర్డు సభ్యుల దృష్టిలో పెట్టారు. 1,335 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు టీటీడీ అధికారులు టెండర్ దారి ద్వారా, కానీ నాకు ఇది 350 రూపాయలకి వచ్చింది. దీనిపైన పలు రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. సో అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఏసీబీ తరఫున ఇన్వెస్టిగేషన్ చేయాలనేసి బోర్డు తీర్మానం చేసినటువంటి పరిస్థితి. సో బోర్డు ఆమోదంతో ఈ అక్టోబర్ 28వ తారీఖున టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఏసీబీ కూడా కంప్లైంట్ చేసినటువంటి ఒక పరిస్థితి. సో ఈ రంగనాయక మండపంలో వేద పండితులు అత్యంత భక్తి విశ్వాసాలతో విఐపీలకు కానీ వీళ్ళకందరికీ కూడా వేద సురక్షణ చేసి పట్టు వస్త్రాలు ఇస్తున్నటువంటివి కూడా నకిలీగా తేలడంతో, ధృవీకరణ కావడంతో దీనిపైన ఏసీబీ దర్యాప్తుకు కూడా ఆదేశించింది. త్వరలో దీనిపైన ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, ఆల్రెడీ పరకామణికి ఒకటి నడుస్తుంది, నెయ్యి స్కామ్ పైన ఒకటి జరుగుతుంది, తాజాగా పట్టు వస్త్రాల పైన కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్ మురళి, థ్యాంక్ యూ.